యాక్ట్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది బండా శివానంద ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది. మొదటిసారి ఏజీ పదవి బీసీ వర్గానికి దక్కడంపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షతో ప్రభుత్వంపై కేసులు వేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరుతున్న ఏజీ శివానంద ప్రసాద్ తో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా బండా శివానంద ప్రసాద్ గారు నియమితులయ్యారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగా ముందుగా హెచ్ఎంటీ తరపున మీకు శుభాకాంక్షలు సార్. ఈ యొక్క పదవి రావడం ఎట్లా అనిపిస్తుంది సార్? సార్, ఈ పదవి రావటము ప్యూర్లీ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు చేపట్టి ఈ పదవి వెనుకబడిన తరగతుల వారికి ఇవ్వాలనేది వారి నిర్ణయము అసలు అమేజింగ్. అది ఇంతవరకు మన ఏ గవర్నమెంట్ కూడా హైకోర్టు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి వెనుకబడిన తరగతుల వారికి ఎప్పుడు అవకాశాలు రాలేదు. ఈ టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి అన్ని రంగాలలో అన్ని ముందుకు దూసుకెళ్తున్నారు. బట్ ఫర్ ది గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఎయిమ్ టు డ్రైవ్ ది తెలంగాణ అండ్ ఆల్సో ది తెలంగాణ పీపుల్ ఇంటూ లైమ్ లైట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. బంగారు తెలంగాణ అనేది సీఎం గారి వ్యూ. ఇది డెఫినెట్గా సాధించగలుగుతాము. ఈ వెనుకబడిన తరగతుల వారికి కన్సిడర్ చేయటము సీఎం గారికి అసలు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి అందరం. దెన్ వారి సహాయ సహకారాలతోటి వారి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వస్తాము, వారితో ఉంటాము. మేము నిర్వర్తించవలసిన బాధ్యతలు ఒక అడ్వకేట్ జనరల్గా నేను వారికి ఎప్పుడు వారితోటే ఉంటాను. మరియు కోర్టులో చట్ట ప్రకారము కోర్టులో నా బాధ్యతలను నిర్వర్తిస్తాను. ఐ విల్ డూ మై ఎవ్రీ ఎండ్యూవర్ టు సపోర్ట్ ది కాజ్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ది కాజ్ ఆఫ్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం తీసుకునే చాలా ప్రభుత్వ పథకాలు కానీ కొన్ని అంశాలపైన కోర్టు కేసులు వెళ్తున్నాయి సార్. చాలా కోర్టులు అంటే ప్రతి అంశాలు కూడా కోర్టుకు పడబోతుంది. ఇప్పుడు కొత్త అంటే హైకోర్టు కూడా విభజన జరిగేటువంటి పరిస్థితిలో ఉంది. ఎట్లా ఉంది సార్? ఈ టాస్క్లన్నింటిని ఎట్లా పూర్తి చేస్తారు? ఇది హైకోర్టు విభజన అనేది విషయము వేరేది. అది దానికి ఈ కేసెస్కి ఏం సంబంధం ఉండదు. చాలా కేసులు వేయడము బికాజ్ ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరూ పాలసీ బాగున్నా ఫర్ అదర్ ఎజెండాస్కి వాళ్ళు అడ్డం పడే ఇచ్చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ది లాడబుల్ థింగ్, ఒక్కసారి మనం కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ రిజర్వాయర్ చేస్తూ ఉన్నారు. అది చూస్తే ఎవ్వరు కూడా ఇందులో అడ్డం పెట్టాలని ఎటువంటి వాళ్ళు కూడా అనుకోరు. కానీ ఫర్ పొలిటికల్ మైలేజ్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇంజనీరింగ్ దిస్. మనకు 4 ఏళ్లలో ఎంత గొప్ప డెవలప్మెంట్స్ జరిగినాయో ఒక్కసారి జనాలు కనుక చూస్తే కేసీఆర్ గారు ఇంకా ఎప్పుడు ఆయనే ఉండాలని, ఇంకా బాగా చేస్తారు ప్రతి ఒక్కరు. అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో వారిని మించిన వారు లేరు. అన్ని రంగాలలో జ్యుడిషియరీలో కూడా ఈ పాలసీలు కూడా ఎక్కువ ఇష్టం వచ్చినట్టుగా ఛాలెంజ్ చేసేటట్టుగా లేకుండా కూడా ఆ దిశగా గవర్నమెంట్ వెళ్తుంది. ఎవరన్నా చేసినా కానీ దాన్ని ఎఫెక్టివ్గా విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లో ఇవన్నీ పాలసీస్ తీసుకొచ్చారు. కాబట్టి కోర్టు ఇంటర్ఫియర్ కావద్దని కోర్టు వారిని మేము కోరుతాము. కోర్టు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.